లార్డ్. మన ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ దీవెన శుభములు కలుగును గాక. ఈ సమయమందు ప్రియమైన దేవుని బిడ్డ, ఏదన్నా ఒక నిరాశ నిస్పృహతో నీవు బాధపడుచున్నావేమో, ఒక వైఫల్యాన్ని నీ జీవితంలో ఎదుర్కొంటున్నావేమో, దానివల్ల చాలా నిరాశకు లోనైపోయి ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి నీవు వెళ్ళిపోయినావేమో, ఈ సాయంకాల వేళయందు దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నది. మరి నేను ఓడిపోయినాను అని నీవు అన్నీ వదిలిపెట్టి ఇక ఏదో నిరాశలోకి వెళ్ళిపోతున్నావేమో, భయపడద్దు. బైబిల్ గ్రంథంలో మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడైనటువంటి పేతురు కూడా అలాంటి ఒక పరిస్థితిని ఎదుర్కొన్నాడు. తను మరి చేపల వేటకు వెళ్ళినప్పుడు ఆ రాత్రి అంత ప్రయత్నించినాడు, కానీ ఒక్క చేపైనను ఆయన పట్టలేకపోయినాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మాట విని ఆయన మాట చొప్పున చేసినప్పుడు, వల విసిరినప్పుడు ఆయన గొప్ప అద్భుతాన్ని ఆయన చూడగలిగినాడు. పేతురు ఒక మాట చెప్తాడు, ప్రభువా, నేను రాత్రంతయు శ్రమపడినాను నాయన, అయితే ఒక చేపైనను దొరకలేదు. కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను మరలా ప్రయత్నిస్తాను. ప్రేమైన దేవుని బిడ్డ, ఇంతవరకు నీ జీవితంలో నువ్వు ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఇంకా అలసిపోయినావేమో, ఇంకా కాదనుకుంటున్నావేమో, ఈ సాయంకాల వేళయందు పరిశుద్ధాత్మ దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. మరలా ప్రయత్నించు. యేసుక్రీస్తు ప్రభు మాట విని ఆయనకు విధేయత చూపి ఆ ప్రకారం నీవు చేసినప్పుడు నీ జీవితంలో కూడా ఒక గొప్ప అద్భుతాన్ని నువ్వు చూడగలవు. మన యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు రేపు నిరంతరం ఒకే రకమైనటువంటి దేవుడై ఉన్నాడు. ఆమె పేతురుకు సహాయం చేసినటువంటి దేవుడు నీకు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఏ రంగంలో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో కావచ్చు, బహుశా నీ యొక్క కుటుంబంలో కూడా ఒక అద్భుతాన్ని యేసుక్రీస్తు ప్రభు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు ఆయన మాట చొప్పున చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తు ప్రభు మాట ప్రకారం నీవు నడుచుకుంటావో, ఆయన చెప్పిన ఆజ్ఞలను గైకొని విధేయత చూపుతావో, ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేస్తాడు. నీకు ఒక సక్సెస్, ఆశీర్వాదాలను నీ జీవితంలో ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.